అందరికీ నమస్కారం. మిగతా ఛానల్స్‌కి మన క్యారెక్టర్ సస్పెక్ట్ ఛానల్ పడిన ఏకైక డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే, నేను మీలో ఒకడిగా ఉంటా. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఫేవర్‌గా ఉంటా. అన్నిటికి మించి ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటా. ఇటువంటి మూమెంట్‌లో వారి దగ్గర ఉన్నటువంటి రహస్యాలు నాకు తెలుస్తాయి. మీ దగ్గర ఉన్నటువంటి రహస్యాలు, మీ బాధలు నాకు తెలుస్తాయి. ఈ రెండింటిని బేరీజు వేస్తున్నప్పుడు కొన్ని సార్లు అనుకోకుండా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రాక్టికల్‌గా వాటిని క్రాస్ చెక్ చేసినప్పుడు ఓకేలే అనిపిస్తుంది. అలా ఈరోజు నేను చెప్పబోతున్న అంశం ఏదైతే ఉందో, మీలో చాలామందికి ఉన్న మేజర్ డౌట్ ఇది. మొన్న అనసూయ కేసు పెట్టగానే కేసు తీసేసుకున్నారు పోలీసులు మీడియా మీద. బట్ ఈరోజు విజయసాయి రెడ్డి వాళ్ళ అన్న కేసు పెడతానికి వెళ్తే మొత్తం లెటర్ కూడా రాసిన తర్వాత మేము కేసు తీసుకోము, కోర్టుకి వెళ్ళని చెప్పారు. ఏంటిది? మీడియా మీద కేసులు పెడతాను అని చెప్పినటువంటి అనసూయ లిస్ట్ ఇచ్చి ఇవ్వగానే కేసు తీసుకున్నామని చెప్పేసి ఆమెకి కాపీ కూడా ఇచ్చున్నారు, కంప్లైంట్ అందింది అన్నట్టు. బట్ ఇతను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎందుకు తీసుకోలేదు? అనసూయ విషయంలో కూడా యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, కొంతమంది కామెంట్లు పెట్టిన వాళ్ళు, కొంతమంది తమ్నైల్స్ చేసిన వాళ్ళు, రకరకాలు ఉన్నాయి. ఇతని విషయంలో కూడా కామెంట్ పెట్టిన వాళ్ళు లేరు, కానీ ఇతను ఏమంటే డైరెక్ట్ ఛానల్స్ అన్నాడు. వాళ్ళు పెట్టిన తమ్నైల్స్, టైటిల్స్ అని. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, మొన్న కూడా ఇదే చెప్పిన, పోలీసులు ఎప్పుడైనా కానీ సినిమాలో చూపించినట్టు ఉంటారు. బయట సినిమాలు ఏం చూపిస్తారో కేసు పెడతారు, తీసుకున్నారు, విచారణ చేస్తారు, కోర్టుకి వెళ్తారు, అటు సబ్మిట్ చేస్తారు, వాదాలు ప్రతివాదాలు అంటే వాదోపాదాలు జరుగుతాయి, తీర్పిస్తారు. పోలీస్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటో తెలుసా? సొసైటీలో న్యూసెస్ జరుగుతాయి, దాన్ని ఆపాలి. ఏదైనా తేడాగా ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయాలి. సో దానికి కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు, ముందు మీరు కేసు పెట్టండి, తర్వాత మేము చూసుకుంటాం అంటారు. సమాజంలో న్యూసెస్ జరుగుతుందండి, దాన్ని ఆపాలంటే ఎలా ఏంటంటే ఒకే ఒక దారి, ముందు మీరు కేసు పెట్టండి, తర్వాత మేము చూసుకుంటాం అంటారు. కేసు పెట్టిన తర్వాత చూసారా ఎందుకు అనవసరం కేసు ఇరుక్కుంటారు? కేసు పెట్టింది ఇప్పుడు ఆమె, మీకు అవసరం ఆమె గురించి, వదిలేండి కడతా, ఇంకా టాపిక్ మీకు వద్దు అని అంటారు. కేసు పెట్టిందా? ఏం చేస్తే కేసు పెట్టింది? మనం ఏం తప్పు చేసాం? ఏం చేద్దాం? ఆమెకి ఏదో ఇబ్బంది వచ్చిందంటే మీ వల్ల, ఇదిగో అన్ని డీటెయిల్స్ ఇచ్చింది. మరి ఇప్పుడు మీరేం చేస్తారు? ఏముంది, మీరు ఇలాగే కంటిన్యూ చేసుకుంటా పోతే ఆమె మీద అదే అరుస్తూ ఇదని అరుస్తూ ఆమె మీద వీడియోలు పెడుతూ అడ్జస్ట్ చేస్తే మేము తప్పదు, ఇంకా కేసు ఫాలోఅప్ చేసేసి మిమ్మల్ని లోపల వేయాల్సిందే. లేదా కేసు ఫాలోఅప్ చేసి ఛార్జ్షీట్ రెడీ చేసి కోర్టు సబ్మిట్ చేస్తాం, అప్పుడు మీరు కోర్టులో తెలుసుకోండి. సర్లే ఇవన్నీ ఎందుకులే, ఆమె టాపిక్ ఇంకొద్ది అంతే. అంతే, ఆమె మీద వీడియోలు తేడాగా ఉంటే అవి తీసేసేయండి. మేమే తేడా చేయలేదు ఏంటంటే మంచిగా ఉన్నాయి, అసలు ఉంచుకోండి, బట్ ఇంకా ఆమె టాపిక్ వద్దులే. మ్యాక్సిమం ఇలాగే చెప్తారు. అలాగే పొలిటికల్ కానీ బయట ఏదైనా సరే, యాజ్ ఆఫ్ నౌ ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఏవైతే ఈ తమ్నైల్స్, టైటిల్స్, టీవీ డిబేట్లు, వీడియోలు అవన్నీ వినట్టు అన్నిటి సంబంధించి ఇలాగే ఉంటాయి. మొన్న అనసూయ విషయంలో కూడా ఆమెను ముందు పెట్టి అనసూయ అదంది ఇదంది, అనసూయ ఆ ఫోటోలు ఈ ఫోటోలు అంటూ ఇక వాటిని ముందు పెట్టి న్యూస్ ఛానల్స్ ఏంటి, యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డిబేట్లు పెడుతున్నారు. వచ్చిన వాళ్ళు అనసూయకి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, అండ్ అన్నమాట తప్పే కదా. ఆ ఫోటోలు వచ్చేసి ఏంటి ఆ ఫోటోలు, రైట్, ఇంక మన ఇష్టం చల్లరైపోయారు అనమాట. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఇక మహిళా సంఘాల వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అసలు. ఎందుకు? ఆడవారి వస్త్రధారణకు సంబంధించి, ఆడవారి యొక్క మాట్లాడే విధానానికి సంబంధించి అన్నిటి మీద ఎఫెక్ట్ పడేటట్టు ఉంది. దాంతో ఇది అడ్డుకట్టేయాలని చెప్పేసి వాళ్ళు, మరో పక్క ఇది ఎలా ఆపాలడం అనుకుంటున్నట్టు అనసూయకి వీళ్ళు వచ్చేసి మేము సపోర్ట్ ఉన్నాం అనగానే ఇక ఇమీడియట్ కేసు పెట్టేశారు. ఆ కేసు పెట్టిన దానిలో మంచిగా మాట్లాడినటువంటి ఛానల్స్ ఉన్నాయి, అనసూయ కోసం ఫేవర్గా చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏంటన్నప్పుడు నాకు తెలిసిన క్రాస్ చెక్ చేస్తే ఇలాగే ఉంటుంది. అసలు టాపిక్ టచ్ చేయొద్దు అన్నదానికోసం ఇది తప్ప వేరేది కాదు. వీడియోలో మంచిగానే చెప్పాడు, కానీ కింద కామెంట్లు కూడా తేడాగా ఉన్నాయే. ఆ వీడియో లేకపోతే కామెంట్లు ఉండవుగా. అసలు టాపిక్ టచ్ చేయకపోతే, ఆ టాపిక్ డిబేట్ పెట్టకపోతే అవతలట మాట్లాడరుగా. మెయిన్ ఇంటెన్షన్ అదండి అక్కడ. అందుకే కామెంట్లు పెట్టిన వాళ్ళు, యూట్యూబ్లో వీడియోలు పెట్టిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టిన వాళ్ళు, షార్ట్స్ పెట్టిన వాళ్ళు, డిబేట్ పెట్టిన వాళ్ళు, ఛానల్స్, యాంకర్లు అందరూ కలిపి అక్కడ ఇచ్చారండి. మరి వాట్నెస్ ఒకటేనండి, ఏంలా ఇది వచ్చేసి సైబర్ క్రైమ్ కాబట్టి ఎటువంటిది, మీడియా వచ్చేసి తన స్వేచ్ఛ అంటుంది. బట్ అవతల అనసూయ ఏమంటుంది, అది స్వేచ్ఛ కాదురా నాయన, నన్ను కావాలని చెప్పేసి నానా హెరాస్ చేస్తున్నారు, నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ ఉన్నాయి ఆ కామెంట్లు అయితే, నన్ను నా వ్యక్తిత్వం గురించి నా ఫ్యామిలీ గురించి ఘోరాతఘోరంగా డిబేట్లు పెడితే తప్పురా బాబు అని చెప్పేసి ఆమె అంటుంది. సో ఇంక ఇటువంటిప్పుడు ఏంటి, వద్దు ఆపేసేయండి, కేసు ఉండిద్ది అట్లా.
అయితే ఆమె విత్డ్రా చేసుకునేది, లేదన్నప్పుడు ఇష్యూ సాల్వ్ అయింది కదా అని చెప్పేసి కేసుని పక్కన పెట్టేస్తారు అంతే. కుప్పలు కాదు, నిన్న కోట్లలో కేసులు పెండింగ్లో ఉంటాయి తెలుసా మీకు. అందులో ఇది ఒకటి అన్నట్టు. అండ్ మోర్ ఓవర్ డైలీ ఇటువంటి కంప్లైంట్లు బోర్డు అని వస్తూనే ఉంటాయి. ఆన్లైన్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తూనే ఉంటారు. నా గురించి ఆ వీడియోలు ఎలా పెట్టారు, నా గురించి ఆ ఛానల్ ఎలా పెట్టారు, అది ఇదే. పోలీసు టైం ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి మెసేజ్ పెడతారు, లేదంటే ఛానల్ వాళ్ళకి మెయిల్ పెడతారు. ఏంటయ్యా పలానా ఇలా పెట్టామంట, ముందే వీడియో తీసే, ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తమాకండి. ఓకే సారీ సార్ వీడియో తీసేసాం, ఇంకెప్పుడు మేము అలా చేయం. ఓకే, ఇంకా ఆడితే కేసు అయిపోయింది. సో ఇంకా రకరకాలు ఉంటూ ఉంటాయి. ఇది అంత ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను. అనసూయ వచ్చేసి పబ్లిక్ ఫిగర్ అవ్వటం, ఓకే, సెలబ్రిటీ. అండ్ మోర్ ఓవర్ ఆ ఉన్నటువంటి మాటలకు సంబంధించి మనోళ్ళు లాగి 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 డిబేట్లు, యూట్యూబ్ వీడియోలు, అనాలిసిస్లు అర్థనించుకుంటూ పోతున్నప్పుడు ఆమె నిజంగా అల్లలాడిపోతుంది. అడ్డుకట్ట వేలంటే ఇక్కడ కేసు పెడతాం, వేరే ఆప్షన్ లేదు, పెట్టారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఆమె మహిళ ఒక్కదాన్ని టార్గెట్ చేసి మొత్తం మీదకి వచ్చేస్తున్నారు. వరంగా అక్కడ ఆమె విక్టిమ్ అనుకోవచ్చు, ఆమె మాట వల్ల సమాజం కూడా విక్టిమ్ అని అనుకోవచ్చు. సమాజం కూడా ఆమె వల్ల లేనిపోయిన విధంగా సమస్యలకు వెళ్ళిపోయినట్టే కదా, పిల్లలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. సో అది అక్కడ ఆ విషయం. అలా అక్కడ వాళ్ళు కేసు తీసుకొని ఆ టాపిక్ అనేది అవుతుందో, ఆ ఇష్యూ అనేది అవుతుందో దాన్ని అలా హోల్డ్ చేశారు, లేదంటే క్లోజ్ చేశారు, లేదన్నప్పుడు ఆ ఇష్యూని అలా సైలెంట్ పక్కన పెట్టేశారు. ఇంకా దాంట్లో జోలికి ఇంకెవరు రాలా. ఆ తర్వాత ఆమె సంజయ్ రెడ్డి ఆమె 2-3 సార్లు మరలా మాట్లాడింది, కానీ ఆమె ఆమెకు చెప్తుంటారు ఎవరో ఒకళ్ళు, ఇష్యూ ఎక్కడితో వదిలేసాయి, ఇంక అనసూయ టాపిక్ నీకు వద్దని. ఆమె అందరూ నాకు నోటీసులు ఇమ్మను, నేను రిటర్న్ కేసులు వేస్తాను, నేనేటో చూపిస్తా. తప్పు చేసింది ఆమె, అడ్డదిడ్డగా మాట్లాడింది ఆమె, లేనిపోయిన ఫోటోలు పెట్టి స్క్రీన్ షాట్ చేసింది ఆమె, మళ్ళీ మా మీద కేసు పెట్టేది ఏంటి అన్నారు. వేరే వాళ్ళు మేబీ ఇంకా చెప్పుండొచ్చు, లేదన్నా లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు అది చాలా చాలా లైట్ అండి, ఆ కేసు ఏం లేదు, ఆ టాపిక్ టచ్ చేయకుండా చలికి వదిలేయండి అని చెప్పుండొచ్చు. ఆమె వదిలేసి ఇదంతా ఎందుకు చెప్పింది మీకు? ఏ ఛానల్లో అసలు ఇది ఎత్తారా, ఎక్కడైనా సరే ఇదంతా చెప్పారా? చెప్పలా. మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నా నేను? ఇకనైనా సోషల్ మీడియాలో ఎవరిని పెడితే వాళ్ళని టార్గెట్ పిచ్చి పిచ్చిగా చేయకండి. ఎందుకంటే అది హద్దు దాటినప్పుడు పోలీసులు వచ్చి మరి అరెస్ట్ చేసి లోపలేస్తారు. అనసూయ విషయంలో వచ్చేసి లిమిట్స్ క్రాస్ చేయలేదు కొంతమంది క్రాస్ చేశారు, బట్ ఆ వీడియో డిలీట్ చేస్తారు కాబట్టి ఇంకెలా అదంతా వేరే సంగతి. అనసూయ పెద్ద ఆవిడ, ఓకే, మిగతా వాళ్ళకి సంబంధించి అన్నప్పుడు బయట జర్నలిస్టులు ఉన్నారు, బయట సెలబ్రిటీ అన్నప్పుడు అనలిస్టులు లైక్ ఆవేళ మొత్తం అలీలు ఉన్నారు. వీటన్నిటికీ ఇంకా అడ్డుకట్ట వేయాలన్నా ఆ మహిళా కమిషన్ నీరజ్ సార్ కూడా చెప్పుంటారు, ముందు ఆపండి బాబు ఏంటి న్యూసెన్స్ అని చెప్పేసి. సో మొత్తానికి ఇంకా ఆ రకం జరిగింది. ఎందుకంటే అనసూయకు కూడా తెలీదు ఆమె ఇచ్చిన ఆ కంప్లైంట్లో ఏ ఛానల్స్ మీద ఇచ్చింది, ఏ యాంకర్ మీద ఇచ్చింది, ఏ యూట్యూబ్ ఛానల్ లింక్స్ పెట్టింది, ఏ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టింది, ఏ యూట్యూబ్ షార్ట్స్ పెట్టారు ఏంటి ఆమె కూడా తెలియదు. కంప్లైంట్ మొత్తం రెడీ అయ్యాక సంతకం పెట్టింది. ఇష్యూ అక్కడ ఆగిపోవాలంటే నువ్వే కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకు? నువ్వే కదా విక్టిమ్, మళ్ళీ వేరే వాళ్ళు ఇవ్వటం కదా, నువ్వే ఇవ్వాలి. మొన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, ఐ థింక్ తెలంగాణ గవర్నమెంట్ విషయంలో అనుకుంటా. రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి అంతే ఈయనకి సంబంధించి నానా రకాల వీడియోలు చేస్తున్నారు అంతా, వాళ్ళ మీద భయంకర కేసులు నమోదవుతుంది. ఏంటని చెప్పేస్తే ఇది వాళ్ళ స్వతంత్రం అడ్డుకోవటం కదా అదేంటి అన్నప్పుడు ఫైనల్లీ సుప్రీంకోర్టు ఏమైందంటే మెకానికల్గా కేసులు పెట్టొద్దాను. మెకానికల్గా అన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు కేసు ఇస్తే తీసుకోవద్దు, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు పెట్టాలి. ఇప్పుడు నా గురించి ఎవరో ఏదో వాగారు, దెన్ అది నా దాకా వస్తే నేను కేసు పెట్టాలి, ఎందుకంటే నేను బాధితుడిని అక్కడ. నేను కాదన్నప్పుడు నా అభిమాని ఎవరు పెట్టారు కేసు తీసుకుంటే అట్ట జగన్మోహన్ హ్యాండ్లో సరిపోయింది. బట్ ఇప్పుడు అయ్యేది కాదు, కోర్టులు తీర్పులు ఒప్పుకోవు. కోర్టులు కూడా చాలా పద్ధతిగానే ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు రిమైండింగ్ వాళ్ళు ఏంటి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి తగ్గట్టు ఉంటున్నారు. దానివల్ల జగన్మోహన్ హ్యాండ్లో వచ్చి ఇప్పుడు వచ్చి ఇబ్బందులు ఉన్నాయి. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, రిమైండింగ్ వేరే వాళ్ళు మరలా అదే వీడియోలు పెడుతున్నారు. ఇక తప్పనిసరి కోర్టులో తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పి మీకు అర్థమైంది కదా. పోలీసులు పడుతున్నటువంటి బాధలు అన్నీ కావండి. తప్పు చేసినాడు వస్తాడు, నన్ను వాళ్ళు అది అంటారు ఇది అంటున్నారు, కేసు తీసుకో అంటారు. ఇదేంట్రా బాబు నువ్వు కదా తప్పు చేసావు, మళ్ళీ నిన్ను వాళ్ళు వీళ్ళు అన్నారంటే అంటారు. మరి వాళ్ళ మీద కోర్టులో తెలుసుకో, మాకు వచ్చి ఎందుకు చెప్తావు? అదేంటి మొన్న కావచ్చు చెప్తే తీసుకున్నారా కేసు అంటే, ఒరే నాయన అది సొసైటీ అంతా కంపుకుంపోతుందిరా బాబు ఆ ఇష్యూ, అందుకే తీసుకున్నాం. అండ్ మోరోవర్ ఓ రకం అంటాడు మాటలు అంటున్నారు బాబు, అందుకే తీసుకున్నాం. ఇప్పుడు నీ విషయంలో వచ్చేసి ఏముంది, మీ చెల్లి ఆమె చనిపోయింది. ఎలా చనిపోయింది? ఆమెతో పాటు వాళ్ళ బిడ్డలు కూడా చనిపోయారు, ముగ్గురు చనిపోయారు. ఇక్కడ క్లియర్గా ఆమె ఎందుకు చనిపోయింది ఏంటంటే దానికి సంబంధించి ఒక్క ప్రూఫ్ అన్నా ఉందా? లేదు. ఎవరి మీద అనుమానం వచ్చింది? ఫ్యామిలీ మెంబర్స్. ఆమె భర్త ఉన్నాడు, అతను వచ్చేసి ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు. ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ చేశాము, అతని మిస్టేక్ అసలు ఎక్కడ లేదు. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇండియాలో కాబట్టి
అండ్ ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండేది ఎవరు అన్నప్పుడు మీ అమ్మ, దట్ మీన్స్ చిరంజీవి రెడ్డి వాళ్ళ అమ్మ పుష్పలత. సో ఆవిడ కూడా అడిగినప్పుడు విజయశాంతి రెడ్డిని ఫంక్షన్ వెళ్తున్నానని అన్నారు, కారు తీసుకుని వెళ్తున్నానంటే ఈరోజు పని ఉంది అని చెప్పేసి ఆఫీస్ క్యాబ్ ఈమె కారులో వెళ్తుంది. మధ్యలో పిల్లల్ని పిక్ చేసుకున్నావు అంటే కదంటే, అవును పిల్లల్ని పిక్ చేసుకున్నాను, ఫంక్షన్కి వెళ్తున్నాను. ఏ ఫంక్షన్కి వెళ్తున్నావు? ఆఫీస్ ఫంక్షన్. అవునా, మరి నేను కూడా వస్తా కదా. లేదు నేను పిల్లల్ని తీసుకుని వెళ్తాను కదా, మళ్ళీ వస్తా. నైట్ అలా వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. పిల్లల్లో పాప ఉంది కదా, చైతన్య రెడ్డి ఉంది కదా, బాబు విశాల్ రెడ్డి. సరే ఆ పిల్లోడు వాళ్ళ అమ్మతో కూడా ఉన్నాడు అనుకుందాం. నైట్ షిఫ్ట్ ఆఫీస్లో ఫంక్షన్. ఎంత ఉన్నా కానీ ఆఫీస్లో అన్నప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఎలా పాప బాబు నైట్ అంతా ఎలా ఉంటారు? వాళ్ళు డే టైం వచ్చేసి కాలేజీలో ఉన్నారు, మళ్ళీ నైట్ నిద్ర వద్దా? ఇబ్బంది కదా. పోనీ రెస్ట్ రూమ్స్ ఏమైనా ఉంటాయంటే ఉండవు కదా, మరి ఎలా? సో అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ అమ్మకు అనుమానం వచ్చింది కదా, అరే చిరంజీవి అమ్మాయి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిందిరా, నేను వస్తా అంటే వద్దాందిరా, మరి ఏమైంది ఏంటో నాకు అర్థం కావట్లేదురా, తీసుకొని రారా వెళ్ళి ఎక్కడ ఉందో. లేదన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడరా, మా డిస్కషన్ వచ్చిందా? తర్వాత ఆ పిల్లోడి జేబులో కార్ కేసు దొరుకున్నాయి కదా, దాన్ని ఆ తర్వాత కారుని ఐడెంటిఫై చేశారు. అదే సమయంలో కారు ఎవరి పేరు మీద ఉంటున్నప్పుడు చిరంజీవి రెడ్డి పేరు మీద ఉంది. ఫోన్ చేసినప్పుడు ఆయన మనకు కూడా సమాచారం మేరకు మన సబ్స్క్రైబ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు, ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసి ఇస్తాను వీడియో. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే నైట్ ఫోన్ చేసి ఇలా రైల్వే ట్రాక్ డెడ్ బాడీస్ దొరుకున్నాయి మీ వాళ్ళు అని అంటే ఇమీడియట్గా అతను ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడంట. ఏంటని అడుగుతూ ఉన్నప్పుడు అతను వచ్చేసి నైట్ టైం ఎవరేదో రాంగ్ కాల్ అనుకున్నాడు, కట్ చేశాను, స్విచ్ ఆఫ్ చేశాడు. వాళ్ళ అమ్మేమో కూతురు రాలేదు, మనవడు మనవరాలు రాలేదు, వాళ్ళు ఏమేరంటే అప్డేట్ లేదు. వాళ్ళ అమ్మేళ్ళు వాళ్ళ బిడ్డకి, దట్ మీన్స్ విజయశాంతి రెడ్డి వాళ్ళ అన్నకి చెప్పిందా లేదా తెలీదు. నైట్ అంతా చెప్పండి ఎలా ఉంది. అండ్ వాళ్ళు ఫోన్ చేసిన డెడ్ బాడీస్ అన్నప్పుడు మరి ఎవరు ఏంటి, కనీసం పోలీసులు ఫోన్ చేసినప్పుడు క్రాస్ చెక్ చేయాలి, ఇతను క్రాస్ చెక్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి? దీనినే ఇతను ఎవరి మీద అయితే కేసులు పెడతా అంటున్నాడు ఛానల్స్ వాళ్ళు హైలైట్ చేశారు. తర్వాత ఇతనే మాట్లాడి నన్ను ఇంటర్వ్యూ అడిగారు, నేను ఇవ్వలేదు, అందుకు నా మీద వాళ్ళు లేనిపోయిన ఇది చేస్తున్నారు, మా చెల్లెలు సాకు నేనే కారణం అన్నట్టు, నేనే చంపా అన్నట్టు, ఎంత గౌరవంగా అంటాడు. తర్వాత మరలా నాకు చెప్పింది ఇది మన దగ్గర ఉన్నట్టు వాళ్ళు సబ్స్క్రైబర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమన్నారంటే నేను ఒక పాయింట్ రైజ్ చేశాను. చిరంజీవి రెడ్డి వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, ఆమె చేతి మీద విజయశాంతి రెడ్డిది పేరు పచ్చబొట్టు ఉంది. అంత ప్రేమ ఆడపడుచు మీద ఉన్నప్పుడు అసలు ఆమె ఎక్కడా కనిపించట్లా. అండ్ మోర్ ఓవర్ అంత ప్రేమ ఉన్నప్పుడు అసలు ఆమె నైట్ పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆమెను వెతకరా, కనీసం క్రాస్ చెక్ చేయరా, ఫోన్కి వెళ్ళండి సరే టచ్ చేయరా, ఏమీ లేకుండా మరి నైట్ అంతా ఎలా ఉండగలిగిన వాళ్ళు. తర్వాత ఈ చిరంజీవి రెడ్డి ఫ్రెండ్ మిగతా వాళ్ళు మొత్తం చెప్తున్నది ఏంటి, ఇప్పుడు ఏదైతే విజయశాంతి రెడ్డి ఒక ఇల్లు కడుతున్నారు, విజయశాంతి రెడ్డి వాళ్ళ అమ్మ పుష్పలత అప్పుడప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళేసి మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మేమో ఇల్లు అమ్మకానికి పెడుతున్నాము, కడుతున్నాం కానీ బట్ అమ్మేస్తాము, 80 లక్షలు సమయంతో రేటు చెప్పున్నారు, అమ్మేస్తాం ఆవంటారంట. మేము విజయశాంతి రెడ్డి ఏమో వెళ్ళినప్పుడు మేము ఉంటానే కడుతున్నాం, మేము ఇక్కడికి వస్తామని ఆమెనిద్దాట. ఆ ప్లాట్ వచ్చేసి పుట్టింటోళ్ళు ఇచ్చిందా ఈమె కొన్నదా తెలియదు. హౌస్ లోన్ అయితే విజయశాంతి రెడ్డి తీసుకుంది, సో ఆబ్వియస్గా ఆమె పేరు మీద ఉండాలి హౌస్ లోన్ అన్నప్పుడు, అంటే ప్లాట్ ఆమెది అన్నట్టు. బట్ వాళ్ళ అమ్మేమో అమ్ముతామని అంటుంది, మరి ఇప్పుడు అది ఎవరిది అన్నట్టు? దీన్ని కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్లో హైలైట్ చేశారు. తర్వాత ఈ చిరంజీవి రెడ్డి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఒక అతను రియల్టరే, అతను చిరంజీవి పార్ట్నర్స్, అతను ఫోన్ కాల్ తీసుకున్నారు. అందులో వాళ్ళు అతను ఏం మెన్షన్ చేసుకొచ్చాడు, ఫైనాన్షియల్గా అన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ అన్నయ్య చూసుకుంటూ ఉంటాడు, కొన్ని ఆమె పేరు మీద కొన్ని ఈయన పేరు మీద ఉంటాయి, అండ్ అన్ని కలగలిపే ఉంటాయి. లైక్ మొత్తం ఎలా చెప్పండి, అతను ఫైనాన్షియల్గా అన్నప్పుడు అంతా చిరంజీవి రెడ్డి చూసుకున్నట్టుగా అతను చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్లో హైలైట్ చేశారు. ఏమని, ఫైనాన్షియల్గా ఆమెకు ఫ్రీడమ్ లేదు, ఫైనాన్షియల్గా ఓ రకంగా ఆమెని వీళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. ఫైనాన్షియల్గా అన్నప్పుడు వాళ్ళకి ఎంత స్టేబుల్గా అంత బాగానే ఉందని అనుకుంటూ ఉన్నా వాళ్ళ చేతిలో వాళ్ళన్నట్టు ఏమీ లేదు. దానితో ఆమె ఫైనాన్షియల్గా బాగా డిప్రెషన్ లోన్ అయిపోయింది. అండ్ భర్త దుబాయ్లో ఉండి సంపాదిస్తున్నా, తాను ఇక్కడ ఉండి సంపాదిస్తున్నా, బట్ తనకు ఉండాల్సిన స్వేచ్ఛ లేకపోవడం, అంతా పుట్టింటోళ్ళ దగ్గర ఉండటం, ఇది తట్టుకోలేకపోయి ఆ రకంగా ఆమె చనిపోయింది. అంటే ఆమె చనిపోయిన కారణం పుట్టింటోళ్ళే కదా. ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్టయితే నైటు ఆమె ఇంటికి రానప్పుడు, నైటు మనవడు మనవరాలి సంబంధించి అప్డేట్ లేనప్పుడు వాళ్ళ అమ్మ పుష్పలత కనీసం చిరంజీవి రెడ్డి ఫోన్ చేసి చెప్పండిదా, పోనీ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఉండాలి కదా, లేదు. నైట్ ఫోన్ చేస్తే పోలీసులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి ఇతను? అండ్ మార్నింగ్ వచ్చి కూడా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అడుగుతున్నప్పుడు అతను డైవర్ట్ చేసుకుంటే అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? సో ఇతని మీద మాకు అనుమానం ఉంది, ఇతనే కావాలని ఇదంతా చేస్తున్నాడు, ఆమె చావుకి ఇతనే కారణం. దీన్నే వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు.
సో ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు ఇతనిచ్చే కేసుని కేవలం తీసుకుంటారు. మీడియా వచ్చి ఏం చేస్తుంది, ఒక విషయం జరిగినప్పుడు దానికి ముందు వెనక 100 రకాల కోణాల్లో ఆలోచించి వీడియోలు చేస్తారు, న్యూస్లు కూడా ఇస్తారు, అండ్ ఫైనల్ వచ్చినప్పుడు దాన్ని కూడా ఇస్తారు. నేను నిన్న కూడా చెప్పున్నా, అయితే మార్నింగ్ కూడా చెప్పినట్టున్నా, మనం కొంచెం పద్ధతిగా వెళ్తూ ఉంటాం. బట్ మీతో అలా కాదు, వాళ్ళ వేరే అసలు వ్యూస్ రావాలి, రేటింగ్స్ రకరకాలుగా వెళ్తూ ఉంటారు. సరే ఎనీవే మంచిగా చేద్దామని అడిగేస్తారు ఎవరైనా కానీ, కాదనలే కానీ. బట్ ఇతనేమన్నాడు, నా పరువు తీస్తున్నారు, నా చెల్లి చనిపోయి పుట్టిన నేను బాధలో ఉంటే నేను ఆమె చావు కారణం అని చెప్పేసి నన్ను అంటున్నారు, నేను కేసు పెడతా, డెఫమేషన్ కేసు వేస్తా, ఆ వీడియోలు తీయకపోతే నేను ఊరుకోనని చెప్పేసి ఇతను అంటాడు. పోలీసులు ఏమన్నారు, వాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కేసు అన్ని కోణాలు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యూస్ని బయట జనాన్ని చెప్తున్నారు. మీకు నిజంగా ఇబ్బంది అంటే కోర్టుకు వెళ్ళండి, ఆ టాపిక్ గురించి మాట్లాడదామని మీరు చెప్పండి అని వాళ్ళు అన్నారు. నాకు తెలిసి ఈరోజు సండే, మేబీ ఎల్లుండొచ్చు, లేదంటే రేపు వెళ్తాడేమో. ఈ వీడియో నేను చెప్పాల్సి మీకు అర్థమైందా? పోలీసులు ఏ కేసు తీసుకుంటారు, ఏ కేసు తీసుకోరు. ఇక్కడ రైల్వే పోలీసులు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రైల్వే పోలీసు డ్యూటీ ఎలా ఉంటుందంటే, మొన్నగా సినిమా వచ్చిందబ్బా, రవితేజ ఏదో కరెక్ట్ గుర్తురట్లేదు, సగం చూసినట్టు సినిమా ఓటీటీలో. రైల్వే పోలీసు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, కేసుని ఎంత వీలైనంత త్వరగా సాల్వ్ చేయాలని అనుకుంది వాళ్ళకి. ఒక మనిషి రైలు ట్రాక్ మీద పడి చనిపోయాడు, రైలు గుద్దిందా, అతను ఆత్మహత్య చేసుకున్నాడు, రైలు నుంచి పడ్డాడా, లేదా ఎవరైనా చంపి ఆడబడేశారా, ఇంతే. దీనివల్ల హైలైట్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మేబీ లోకల్ ఉన్నట్టు పోలీసులకు ఇవ్వచ్చు. ఇక్కడ వీళ్ళు ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం అనుమానాస్పద లావాదేవీలు ఏమీ లేవు ఫైనాన్షియల్గా. ఫోన్ కాల్ రికార్డింగ్లు కావచ్చు, లేదన్నప్పుడు కాల్ డేటా కావచ్చు, లేదన్నప్పుడు వాట్సాప్లు కావచ్చు, ఎక్కడ అనుమానాస్పదంగా ఏమీ లేవు. వాళ్ళ ఆయన ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయట్లా, వాళ్ళు పుట్టింటోళ్ళు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయట్లా, అండ్ ఎక్కడ అనుమానాస్పద లావాదేవీలు ఫోన్ కాల్స్ ఏమీ లేవు. దెన్ వాంటెడ్గా వీళ్ళంతా వీళ్ళే వచ్చి చనిపోయారు. ఎందుకు ఏంటంటే డిప్రెషన్ అని వాళ్ళు కేసు పక్కన వాళ్ళు మేబీ ఇంకేదే హైలైట్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ కేసు క్లోజ్ చేస్తున్నట్టే. బట్ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఉంటారు కదా, అంటే తెలంగాణ పోలీసులు ఉంటారు, గవర్నమెంట్ రైల్వే పోలీసు ఆర్ డిఫరెంట్, తెలంగాణ పోలీసులు వచ్చేసి వీళ్ళు వేరు. దట్టు చెంగిచెర్ల చర్లపల్లి అన్నప్పుడు నాకు తెలిసి రాచకొండ కమిషనర్ పరిధిలోకి వచ్చింది, మేబీ హైదరాబాద్లో వాళ్ళు కూడా చూడొచ్చు ఓవరాల్గా అన్నప్పుడు. ఇప్పుడు తెలంగాణ పోలీసు ఇప్పుడు కేసుని హ్యాండిల్ చేసి తెలంగాణ పోలీసు ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆమె ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, టీమ్ లీడర్, టీమ్ సంబంధించి మెయిన్ పర్సన్, అండ్ 2 పిల్లలు, చదువుకున్న పిల్లలు. ఒక పిల్లడు గట్కేసర్ కాలేజీ, ఒక పాప వచ్చేసిన పటాన్చెరు, జేఈకి బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జామ్ కూడా రాసి వచ్చిన రోజే మరలా ఈ రకం వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్ళిపోవడం. అంటే మొత్తం ఎపిసోడ్లో మీరు మొత్తం క్రాస్ చెక్ చేయండి, క్లియర్గా ఏం అర్థమవుతుంది, ఒకే ఒక్కటి. ఏంటి ఆ ఒక్కటే అన్నప్పుడు, ఆమెకు చనిపోవాలని ఆలోచనే లేదు, 30వ తారీఖున పగలేదో జరిగింది. సరే పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఆమె అనుకొని పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. బట్ టైం స్పెండ్ చేద్దాం అనుకున్న పర్సన్ ఇక చాలు ఈ జీవితం ఎండ్ చేద్దామని అనుకుంది. అంటే చివరిగా ఆమె ఫోన్లు ఎవరికి చేసింది, ఆ ఫోన్లో ఏమని మాట్లాడింది, అది కదా బయటికి తీయాలి. ఇది రైల్వే పోలీసులు ఎంత ఇండెప్త్లో వెళ్ళలేదు వాళ్ళు. సో ఇప్పుడు తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు, రాచకొండ పోలీసులు వీళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. పబ్లిక్ అంతా ఇదే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. నాకు ఫోన్ చేసిన వాళ్ళు, నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు మొత్తం ఇదే చెప్తున్నారు. నేను ఇచ్చినటువంటి వీడియో కింద కామెంట్స్ పెట్టుకున్నప్పుడు మొత్తం ఇదే చెప్పుకుంటూ వచ్చాను. నేను నిన్న మొన్న ఈవెన్ ఇప్పుడు కూడా ఆమె అమ్మ వాళ్ళే చనిపోయింది, వాళ్ళ అన్న వాళ్ళే చనిపోయింది నెస్తలు అన్నట్ల విచారణ చేయాలి అంటున్నా. ఏం విచారణ, వాళ్ళు అసలు ఎందుకు చనిపోయారు, రీజన్ కావాలి. రీజన్ తెలియకుండా డిప్రెషన్ చనిపోయారని కేసు క్లోజ్ చేస్తారంటే డిప్రెషన్ ఎవరి వల్ల వచ్చింది, డిప్రెషన్ చనిపోయారు అనుకుందాం, డిప్రెషన్ పిల్లల్ని చంపిద్దా, పిల్లల అమ్మ వద్దమ్మ చనిపోద్దామో బతుకుదని అనరా, ఆయనతో చనిపోయారంటే ఆ పిల్లలకు తెలీదా కష్టం ఏంటి, నష్టం ఏంటి, బాధ ఏంటి, వాళ్ళు తెలీదా? సో ఆ పిల్లలకి తెలిసింది ఏంటిది, వాళ్ళ అమ్మకి తెలిసింది ఏంటి, వాళ్ళ అమ్మాయిలకు చెప్పి మొత్తం విచారణ చేయాలి కదా. రైల్వే పోలీసులు ఏదో ఆత్మహత్య చెప్పేసి కేసు క్లోజ్ చేస్తారంటే అట్ట. సో తెలంగాణ పోలీసులు తీసుకోవాలి. ఆమె డిప్రెషన్ కారణం ఏంటి, చనిపోయే కారణం ఏంటి, ఎవరు, వాళ్ళ అమ్మకు దెబ్బ కొట్టింది, పోనీ అదే చెప్పండి. వాళ్ళ అమ్మ వచ్చేసి ₹1,00,00,000 ఆస్తి నీకు ఇస్తానమ్మా తీసుకోమ్మా అంది, నాకు వద్దమ్మా నాకెందుకు ఈ ఆస్తి అంది. లేదులే అమ్మ అల్లుడు దుబాయ్లో కష్టపడుతున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, పుట్టింటి నుంచి ఇస్తున్న కానుక అనుకోమంటే నేను ఇంత సంపాదిస్తున్నాను, ఆయన సరే నాకు మా అమ్మ ఇస్తానని ఇద్దా అంటే నాకు లేదా నా దగ్గర అని వాళ్ళమ్మ పాజిటివ్ చేస్తే నువ్వు నెగిటివ్ అనుకుని ఉండొచ్చు, అది కూడా తెలియాలి. తర్వాత వాళ్ళ అన్న మొత్తం బాధ్యత నాది, నా చెల్లి, నా మేనల్లుడు, మేనకోడలు అని అంటున్నాడు కదా. మేబీ ఆయన ప్రేమ ఎక్కువ అవటం వల్ల ఈమె డిప్రెషన్కి పోయిందేమో. ఒకవేళ నిజంగానే కొన్ని ఛానల్స్ వాళ్ళు అంటున్నట్టుగా ఆయన ప్రెజర్ పెడితే రకం జరిగిందేమో, ఇప్పుడు అదని తెలియాలి కదా. ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు చనిపోయింది, రీజన్ కావాలి కదా. దానికోసమే
వీళ్ళు ఎఫర్ట్స్ పెడతాం. దానికోసమే నేను కూడా దీనిని ఒక ఎథికల్ జర్నలిజం వేలో టచ్ చేయడం.